అర్థమవుతుంది కదా. అంటే ఆ నిత్య నరకానికి వెళ్లకుండా ఉండాలంటే తప్పించుకునేటువంటి మార్గం ఒకటి ఉంది. రోగం వచ్చినప్పుడు ఆ రోగాన్ని తగ్గించుకునే మార్గం ఏంటి? హాస్పిటల్కి వెళ్ళి మందులు వేసుకుంటే రోగం తగ్గుది కదా. కాళ్ళకు ముళ్ళు గుచ్చిందనుకో, కాళ్ళల్లో ఉన్న ముళ్ళు తీసివేయాలంటే ఏం చేయాలి? పిన్నేసి పెట్టి తీసుకుంటే ముళ్ళు పోతుంది. మరి ఆ పాపానికి వచ్చినటువంటి ఆ ప్రతిఫలమైన నిత్య నరకం నుంచి విడుదల పొందాలంటే ఒక మార్గం ఉంది. ఆ మార్గమే దేవుడైన యేసుక్రీస్తు ప్రభు. అర్థమవుతుందా? పరలోకము నుంచి భూమి మీదకి వచ్చాడు. మనిషిని నరకము నుండి తప్పించడానికి, పాపము నుండి తప్పించడానికి, మనిషిని పవిత్రుడిగా నీతిమంతుడిగా మార్చడానికి సృష్టికర్త అయినటువంటి ఆ దేవుడే యేసుక్రీస్తు ప్రభువే ఈ లోకానికి వచ్చి మనమందరము చేసిన పాపాల కోసము కలవరి సిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన రక్తం గార్చాడు, ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు. ఆయన నమ్మితే చాలు ఏమొస్తుంది? పాప క్షమాపణ వస్తుంది, పరిశుద్ధత వస్తుంది. ఇప్పుడు డాక్టర్ ఇచ్చే ఆ ఇంజెక్షన్ మనం వేసుకుంటే మన రోగం తగ్గుతుందా? తగ్గుతుంది. డాక్టర్ ఇచ్చే మాత్ర వేసుకుంటే మన శరీరంలో ఉన్న ఆ రోగం పోద్దా? పోతుంది. ఏమంటే ఇప్పుడు ఒక బట్టకి మురుకంటింది. బట్టకు మురుకంటినప్పుడు ఆ మురికి పోవాలంటే ఏం చేయాలి? సర్ఫ్ సబ్బు పెట్టాలి బాగా, లేదా రిన్ పౌడర్ శుభ్రంగా పెట్టి బాగా గుంజి ఉతికితే ఏమవుతుంది? ఆ బట్ట మీద ఉన్న మురికి పోద్ది. అంటే మురికి పోవడానికి ఒక సర్ఫ్ సబ్బుని, ఒక రిన్ పౌడర్ని ఎలాగైతే వాడుతున్నామో, మనిషి హృదయంలో ఉన్న పాపాన్ని పోగొట్టడానికి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ భూమి మీదకి వచ్చి ఆయనే బలైపోయాడు, రక్తము కార్చాడు. ఆయన రక్తములో ప్రతి మనిషి హృదయంలో ఉన్న పాపము కడగబడుతుంది, పరిశుద్ధపరచబడుతుంది, మనుషులందరూ పవిత్రులుగా మారుతారు.